4 సంవత్సరాలుగా చంద్రబాబు బ్రహ్మాండంగా పనిచేస్తుండని చెప్తివి. ఎక్కడ పోయినా చంద్రబాబు అంతా గొప్పోలేడని చెప్తివి. నెల కింద చెప్పినావు నువ్వు, రాయలసీమకు పోయి చెప్పినావు, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా పోయి చెప్పినావు నువ్వు చంద్రబాబు అంతా గొప్పోలేడని, అనుభవజ్ఞులు లేడని, అటువంటి నాయకుడు అవసరమనే నేను సపోర్ట్ చేసినని చెప్పినావు. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నావండి? ఏ ప్యాకేజీ నీకు ముట్టింది చెప్పు ఫస్ట్. ఏ ప్యాకేజీకి నువ్వు బానిసమైనవో చెప్పు ఫస్ట్. ఏ ప్రొడ్యూసర్ ఎక్కువ పైసలు ఇస్తే వాడి సినిమా తీసేది మీకు అలవాటు. ఎవడు డబ్బులు ఇస్తే అమ్ముడు పోవటం మీకు అలవాటు. ఎవడు డబ్బులు ఎక్కువిస్తే తక్కువ ఇచ్చినోని పక్కకు నెట్టి ఎక్కువ ఇచ్చినోని పాట పాడటం మీకు అలవాటయ్యా పవన్ కళ్యాణ్. ఈ అలవాటుని రాజకీయాలకు తీసుకొచ్చి నిన్న మొన్నటి దాకా ఇటు వచ్చి చంద్రశేఖరరావు బాగున్నట్టువి, అటు పోయి చంద్రబాబు బాగున్నాడని చెప్తివి. ఏమైంది? నీకేం పుట్టింది? ఏదో పాపం సినిమాలు కూడా చేసుకుంటున్నాడు, రాజకీయాలు కూడా తనకు తెలిసింది మాట్లాడుతున్నాడని మేము అనుకున్నామే తప్ప ఇంత మోసగాడవని అనుకోలేదు. ఇది చాలా దురదృష్టం. నీ లోపల నీతి లేదు. మీ అన్న పెద్ద ఎత్తున ఊరేగి ఎన్నికల్లో పోటీ చేస్తే మీ సీట్లన్నీ ఎన్ని చెప్పవయ్యా పవన్ కళ్యాణ్? 18 సీట్లు. రేపు నువ్వు పోటీ చేస్తే 10 తీసేస్తే 8 వస్తాయో రావో నీకు? ప్రజలు సినిమా యాక్టర్ అని చూసడానికి వస్తే వీళ్ళంతా మా కోట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసిన ప్రసంగంలో ఒక్కదానికి ఒక సంబంధం ఉందా? శేఖర్ రెడ్డికి లోకేష్కి ఏం సంబంధం ఉంది? రుజువు చూపించగలుగుతావా? రుజువు చూపించగలుగుతావా అని నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు బట్టలు ఉడదీస్తారు, జాగ్రత్త. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. చిన్న పిల్లగాడని కూడా చూడకుండా ఒక యువ నాయకుని పట్టుకొని నీ ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు. ఎంతవరకు సంబంధించింది? రుజువు ఉంటే చెప్పు. నేను భయపడను. అరే ఎవడు భయపడమన్నాడు? నిన్ను ఏదో జుంపా ఇడబెట్టి ఇట్లా అన్నాడు, అర్థం కాలే. ఏమనుకుంటున్నావు? సినిమా డ్రామా ఇది? మీ అన్న ఒకసారి సినిమా తీసి ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని ఒక సినిమా ట్రూప్ లాగా పనిచేస్తున్నారు. మీరు 1 గంట, గంటన్నర, 3 గంటల కోసం పనిచేసే మనుషులు. ఆ తర్వాత మీ వల్ల కాదు. ఇది సినిమా కాదు. జీవితం అంతా రంగరించి రాజకీయాల కోసం, ప్రజల జీవితం కోసం, ప్రజల్ని బాగు చేయడం కోసం పోరాటం చేసే చంద్రబాబును కూడా విమర్శించే హక్కు నీకెవరిచ్చినని నేను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ దగ్గర ఏమి నీతి ఉందని నువ్వు అడుగుతున్నావని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న బాగుందని చెప్పిన నువ్వు 4 ఏళ్లుగా బాగుందని చెప్పి గంట సేపట్లే మారిపోతే దీని అర్థం ఏమిటని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత ప్యాకేజీ ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ప్రశ్నిస్తా అంటాడు. ఏంటి ఆయన ప్రశ్నించేది? పాసు ఇక ప్రశ్నించేటోళ్ళు లేనే లేరు. నువ్వే వచ్చినావు అవి ప్రశ్నించడానికి. ఏం ప్రశ్నిస్తావు నువ్వు? ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. వీరన్నకు డబ్బులు వాపసు ఇచ్చావని అడుగుతున్నా. ఆనాడు మీ అన్నకు మీకు డబ్బులు ఇచ్చినటువంటి క్యాండిడేట్లు ఎవరైతున్నారో వాటిని వాపసు ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఎన్ని కోట్లు వసూలు చేసినో చెప్పమని అడుగుతా ఉన్నా. యువరాజ్యంగా నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత ప్యాకేజీ నీకు ముడితే చంద్రబాబుని తిడుతున్నామని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. ఒక్కసారి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నెల కింద ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఇటు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. అక్కడ చంద్రబాబు బ్రహ్మాండంగా పనిచేసిన చెప్పాడా లేదా? నువ్వు చెప్పావా లేదా అని అడుగుతా ఉన్నా. నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నానయ్యా. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పేదల పార్టీని గుర్తుంచుకోవాలి. నిన్న ఏదేదో ప్రసంగాలు చేసినావు. ఎవరెవరిని? గౌతుల అచ్చన్నని పెట్టి. అవునయ్యా, ఆయన బలహీన వర్గాల నేత. నీకు తెలుసా? అసలు ఎవడో చెప్తే పెట్టినట్టు కనబడుతుంది. అదేవిధంగా ఇంకెవరిది?
మన పొట్టి శ్రీరాములు గారిది, అదేవిధంగా మన సంజీవయ్య గారి ఫోటో డాష్ మీద పెట్టి మొక్కుతా ఉన్నావు. అరే పిచ్చి మనిషి, వాళ్ళు మహనీయులు, మేము ఒప్పుకుంటాం. కానీ ఈ వ్యవస్థలోనే ఒక మార్పు తెచ్చిన ఒక మహనీయుడు ఎన్టీ రామారావు అని మర్చిపోయారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.